నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి 18 ఏళ్ల అనుభవం 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 44 స్ట్రాంగ్ రూమ్లను ఈసీ ఏర్పాటు చేసింది. స్ట్రాంగ్ రూమ్స్ వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ప్రతి స్ట్రాంగ్ రూమ్ వద్ద సీసీటీవీ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఉంచారు. ప్రతి స్ట్రాంగ్ రూమ్ వద్ద కేంద్ర బలగాలతో గస్తీ కాస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్ కి ఏసీపీ స్థాయి అధికారిని ఇన్ఛార్జ్ గా ఈసీ నియమించింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని 15 నియోజకవర్గాల్లో ఈసీ 16 స్ట్రాంగ్ రూమ్లను ఏర్పాటు చేసింది. నిన్న అర్ధరాత్రి తర్వాత పోలింగ్ అనంతరం ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్స్ కు తరలించారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానం ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ కు తరలించారు. డిచ్పల్లిలోని సిఎంసి కాలేజ్లో ఏర్పాటైన స్ట్రాంగ్ రూమ్ వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అర్బన్, రూరల్ నియోజకవర్గాల వారీగా అధికారులకు ఈవీఎంలు, ఎన్నికల సామగ్రిని అప్పగించారు. ఈ ప్రక్రియ అర్ధరాత్రి వరకు కొనసాగింది. బోధన్, ఆర్మూర్, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన రాడిసన్ సెంటర్లో పోలీస్ సిబ్బందికి అప్పగించారు. మంగళవారం తెల్లవారుజాము వరకు ప్రత్యేక వాహనాలు, పోలీసు బందోబస్తు నడుమ సీఎం కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ కు ఈవీఎంలను అధికారులు చేర్చారు. ఇక స్ట్రాంగ్ రూమ్ కు సీల్ కూడా వేశారు. ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలను ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టీటీడీసీకి తరలించారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ స్ట్రాంగ్ రూముల్లో వాటిని ఉంచారు. ఈవీఎంలను సాధారణ పరిశీలకులు రాజేంద్ర విజయ్, జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి రాజర్షీషా, జిల్లా ఎస్పీ గౌడ్ ఆలం ఆధ్వర్యంలో టీటీడీసీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్స్ లో భద్రపరిచారు. ఇవాళ ఉదయం రాజకీయ నేతల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ కు సీల్ వేశారు. హైదరాబాద్ నిజాం కాలేజ్ లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ నుంచి మా ప్రతినిధి కిరణ్ మరిన్ని వివరాలు అందిస్తారు. కిరణ్. సంధ్య, తెలంగాణ వ్యాప్తంగా 44 స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేశారు అధికారులు. అందుకు సంబంధించి ముఖ్యంగా హైదరాబాద్ పార్లమెంటు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే 15 నియోజకవర్గాలు ఉంటే అసెంబ్లీ సంబంధించి కూడా 16 స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ప్రస్తుతం నేను నిజాం కాలేజ్ సంబంధించి కూడా ప్రస్తుతానికైతే ఇక్కడ చాంద్రాయణగుట్ట నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంల యంత్రాలను భద్రపరచడం జరిగింది. ఇటు పూర్తి స్థాయిలో ఇటు హైదరాబాద్ సంబంధించి కూడా హైదరాబాద్, సికింద్రాబాద్ ఈ 2 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి కూడా 16 స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేసిన నేపథ్యంలో 3 అంచెల భద్రత కొనసాగుతుంది. ప్రస్తుతానికి పాత బస్తీల్లో కొంత సెన్సిటివ్ ఉన్న ప్రాంతాలకు సంబంధించి కావచ్చు, నియోజకవర్గాల్లో అక్కడ అందుబాటులో ఉన్న ప్రాంతాలలో కూడా ప్రస్తుతం అయితే స్ట్రాంగ్ రూమ్ల వద్ద కూడా ఈవీఎం యంత్రాలను భద్రపరచడం అయితే జరిగింది. 3 అంచెల భద్రత కొనసాగుతుంది. ఇక అర్ధరాత్రి కూడా అన్ని ఈవీఎం యంత్రాలు కూడా ఇక్కడ చేరుకున్న తర్వాత అధికారుల సమక్షంలో వాటికి సీల్ వేసి ప్రస్తుతానికైతే పోలీసులతో పాటు ఇటు సెంట్రల్ సంబంధించిన ఆర్మీకి సంబంధించిన వారు కూడా గస్తీ కాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక 20 రోజుల పాటు స్ట్రాంగ్ రూమ్లోనే కూడా ఎంత సామగ్రి ఉండబోతుంది కాబట్టి అందుకు సంబంధించి కంటికి రెప్పలా కాపాడుకునే విధంగా ఒకవైపు బయట ఇటు బలగాలతో పాటు కేంద్ర బలగాలతో పాటు కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుంది. ఏసీపీ స్థాయి అధికారిని కూడా ప్రస్తుతానికైతే ఒక స్ట్రాంగ్ రూమ్కి ఏర్పాటు చేయడం జరిగింది. అత్యధికంగా సికింద్రాబాద్, హైదరాబాద్ సంబంధించిన పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఎక్కువ స్ట్రాంగ్ రూమ్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇటు జిల్లా హెడ్ క్వార్టర్స్ సంబంధించి కూడా ఆయా నియోజకవర్గాలకు సంబంధించి కూడా జిల్లా హెడ్ క్వార్టర్స్కి ఏర్పాటు చేయడం జరిగింది. కానీ కొంత హైదరాబాదు కొంత సెన్సిటివ్ ఏరియా కాబట్టి ఇక్కడ ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన ప్రాంతం వద్ద కూడా స్ట్రాంగ్ రూమ్ల వద్ద కూడా ప్రస్తుతానికైతే ఏర్పాటు చేసి అక్కడ గస్తీ కాసిన పరిస్థితి కనిపిస్తుంది. 20 రోజుల పాటు కూడా స్ట్రాంగ్ రూమ్లో ఈవీఎంలు యంత్రాలు ఉండాల్సి ఉంటుంది కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా రౌండ్ ద క్లాక్ 24 గంటల పాటు కూడా ఇటు స్థానిక పోలీసుతో పాటు కేంద్ర బలగాలకు సంబంధించిన సిబ్బంది కూడా ఉండబోతున్నారు. ఇక జూన్ 4వ తేదీన ఇటు పోలింగ్ సంబంధించిన కౌంటింగ్ ఉంటుంది కాబట్టి కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్లు ముఖ్యంగా వివిధ జిల్లాలకు సంబంధించిన హెడ్ క్వార్టర్లో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగితే మాత్రం ఇటు సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఎక్కడెక్కడ స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేసే వాటికి ఆ దగ్గరలోనే కూడా ఇటు కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్లు కూడా చేయబోతున్నారు. అందుకు సంబంధించి ఎందుకంటే నిన్న ఇటు తెలంగాణ వ్యాప్తంగా 64.93% కూడా ఈసారి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన కొంత పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది. చాలా అత్యధికంగా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో నమోదైతే చాలా అత్యల్పంగా హైదరాబాద్ సంబంధించిన నమోదైన నేపథ్యంలో కూడా కొంత దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నిన్నటి చిన్న ఘట్ల మీద కూడా ఇటు హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాలు ప్రశాంతం కొనసాగింది. ఆ తర్వాత వెనువెంటనే ఇటు సిబ్బంది కూడా స్ట్రాంగ్ రూమ్ల వద్దకి వాటికి సంబంధించిన ఈవీఎం మిషన్లు తరలించారు కాబట్టి 20 రోజుల పాటు కూడా ప్రస్తుతానికైతే భద్రత నడుమ కూడా ఇటు అభ్యర్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఈవీఎం మిషన్లు ఉండబోతున్నాయి. అందుకు సంబంధించి ఎక్కడ
ఎలాంటి అవాంతరాలు చోటు చేసుకోకుండా ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముఖ్యంగా 44 స్ట్రాంగ్ రూమ్లతో పాటు హైదరాబాదు జంట పార్లమెంట్ సంబంధించిన నియోజకవర్గాలకు సంబంధించి కూడా 16 స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేశారు కాబట్టి వీటన్నిటిని కూడా సీసీటీవీ కెమెరాల్లో పర్యవేక్షణ ఉంటుంది. ప్రత్యేకంగా హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ ద్వారా కూడా వీటిని పర్యవేక్షణ పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయం చోటు చేసుకోకుండా కూడా రౌండ్ క్లాక్ ఇటు సెంట్రల్ సిబ్బందితో పాటు స్థానిక పోలీసులు కూడా ఈ స్ట్రాంగ్ రూమ్ల వద్ద గస్తీ కాస్తున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. సంధ్య. రైట్ కిరణ్, మరోవైపు కరీంనగర్ లో స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రత పైన మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. సతీష్, స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఎలాంటి భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు? కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఎన్నికలు ముగియడంతో ఈవీఎంలన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్లకు తరలించడం జరిగింది. స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. 3 అంచెల భద్రత వ్యవస్థ కొనసాగుతుంది. ఎవరిని కూడా లోనికి అనుమతించలేదు. ఇటు స్టేట్ పోలీసుతో పాటు సెంట్రల్ పోలీస్ అంతా కూడా పూర్తిగా భద్రత ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ కరీంనగర్ పార్లమెంట్లో ఉన్నటువంటి 7 సెగ్మెంట్లకు సంబంధించి అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి ఒక్కొక్కటి స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేశారు. 7 స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలన్నీ కూడా భద్రపరచడం జరిగింది. ఇటు పెద్దపల్లి పార్లమెంటు సంబంధించిన ఈ ఈవీఎంలన్నీ కూడా మంతని జేఎన్టీయూలో భద్రపరిచారు. ఇటు పెద్దపల్లి, ధర్మపురి, రామగుండం, అదేవిధంగా మంచిర్యాల వీటికి సంబంధించినటువంటి ఈవీఎంలన్నీ కూడా మంతని జేఎన్టీయూలో భద్రపరచడం జరిగింది. ఇక మంచిర్యాల జిల్లా పరిధిలో ఉన్నటువంటి మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి సంబంధించినటువంటి ఈవీఎంలన్నీ కూడా ఐజా ఇంజనీరింగ్ కాలేజీలో భద్రపరిచారు. ఎవరికి కూడా అటువైపు అనుమతించలేదు. పూర్తి భద్రత మధ్య ఇటు ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లను క్లోజ్ చేయడం జరిగింది. 22 రోజుల పాటు స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా లోనికి అనుమతించకుండా ఆయుధాలతో కూడినటువంటి సాయుధ బలగాలను ఏర్పాటు చేయడం జరిగింది. అనుమతి లేని కేవలం ఉన్నతాధికారులు మాత్రమే కేవలం లోనికి వెళ్ళి వారు కూడా భద్రతా పర్యవేక్షణ పరంగా లోనికి వెళ్లే విధంగా ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిదీ కూడా సీసీ కెమెరాలో నిక్షిప్తమవుతుంది. వాటిని అన్ని కూడా పరిశీలించే విధంగా ఇటు ఎలక్షన్ కమిషన్ కంట్రోల్ రూమ్కు, కమాండ్ కంట్రోల్ రూమ్కు కనెక్ట్ చేస్తారు. ఈ ప్రాంతం అంతా కూడా సీసీ కెమెరాల నిఘా కొనసాగుతుంది. దీంతో పాటు స్ట్రాంగ్ రూమ్లు ఏవైతున్నాయో స్ట్రాంగ్ రూమ్ల ముందు కూడా పోలీసు భద్రత కొనసాగుతుంది. ఎవరిని కూడా స్ట్రాంగ్ రూమ్ల వద్దకు అనుమతించరు. 22 రోజుల పాటు ఈ భద్రత అనేది కొనసాగుతుంటుంది. ఇక ఇటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా ఉన్నటువంటి పెద్దపల్లి పార్లమెంట్లో కూడా పెద్ద ఎత్తున భద్రత కొనసాగుతుంది. 2 చోట్ల ఈసారి ఈవీఎంలను భద్రపరచడం జరిగింది. ఇటు పెద్దపల్లి జిల్లాలో 4 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించినటువంటి ఈవీఎంలను భద్రపరిస్తే అటు మంచిర్యాల జిల్లా పరిధిలో 3 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించినటువంటి ఈవీఎంలకు సంబంధించి స్ట్రాంగ్ రూమ్లను ఏర్పాటు చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి లిస్టులో ఉన్నటువంటి 4 సెగ్మెంట్లకు పెద్ద ఎత్తున భద్రత కొనసాగుతుంది. ఈసారి స్ట్రాంగ్ రూమ్ల ఏర్పాటు సీల్ చేసే ముందుగా ఉన్నతాధికారులు అదేవిధంగా ఎలక్షన్కు కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు పూర్తిగా కెమెరా రికార్డింగ్ ఆధారంగానే ఈ స్ట్రాంగ్ రూమ్లన్నీ కూడా సీల్ చేయడం జరిగింది. జూన్ 4 తారీఖు వీటిని ఓపెన్ చేస్తారు. అప్పటి వరకు ఈ పోలీసు భద్రత అనేది కొనసాగుతుంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉంటుంది. 3 అంచెల భద్రత కొనసాగుతుంది. సెంట్రల్ ఫోర్స్ పూర్తిగా ఇక్కడే విధులు కేటాయించడం జరిగింది. రౌండ్ ది క్లాక్ 24 అవర్స్ కూడా ఇక్కడ భద్రత కొనసాగుతుంది. ఈ ఈవీఎంలు భద్రపరిచినటువంటి ఈ కళాశాల వద్దకు ఈ ప్రాంతం వరకు కూడా ఎవరిని కూడా అనుమతించడం లేదు. పూర్తిగా సెక్యూరిటీ అంతా కూడా దాదాపు 100 మీటర్ల దూరంలోనే నిలిపివేయడం జరుగుతుంది. ఇక్కడికి రావాలంటే పూర్తి అనుమతి ఉండాలి. కేవలం ఉన్నతాధికారులు కొంతమంది మాత్రమే ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇటు సీసీ కెమెరాలే కాదు, అవసరమైనటువంటి ఫైర్ సేఫ్టీ సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఏమైనా అగ్ని ప్రమాదాలు జరిగినా, ఇతర ప్రమాదాలు జరిగినా వాటిని వెంటనే నివారించేందుకు ఇటు ఫైర్ సేఫ్టీ కూడా ఏర్పాటు చేశారు. మొత్తానికైతే కరీంనగర్ అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంట్ సంబంధించినటువంటి స్ట్రాంగ్ రూమ్ల వద్ద భారీ పోలీసు బందోబస్తు కొనసాగుతుంది. వీటిని కూడా సీసీ కెమెరాలో అధికారులు పరిశీలించే విధంగా పెద్ద ఎత్తున ఈ ప్రాంతం అంతా కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. మరొక వైపు సెంట్రల్ ఫోర్స్తో పాటు స్టేట్ పోలీసులు 3 అంతర భద్రత కాబట్టి వీటిని అంతా కూడా ఉపయోగించడం జరుగుతుంది. జూన్ 4 తారీఖు వరకు ఈ భద్రత అనేది కొనసాగుతుంది. జూన్ ఉదయం 4 తారీఖు ఉదయం ఈ స్ట్రాంగ్ రూమ్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. అప్పటి వరకు 22 రోజుల పాటు ఈ భద్రత అనేది స్ట్రాంగ్ రూమ్ వద్ద కొనసాగుతూనే ఉంటుంది. సంధ్య. రైట్ సతీష్, ఇక మరోవైపు వరంగల్లో స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రతపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కేకే మనకు అందిస్తారు. కేకే, మొత్తం స్ట్రాంగ్ రూమ్ల దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎంతమంది పోలీసులు ఈ స్ట్రాంగ్ రూమ్స్ కి భద్రతను నిర్వహిస్తూ ఉన్నారు? ఎస్ సంధ్య, వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్ అదేవిధంగా మహబూబాబాద్ 2 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఒకటి మహబూబాబాద్ ఎస్టీ పార్లమెంట్ నియోజకవర్గం, వరంగల్ ఎస్సీ పార్లమెంట్ నియోజకవర్గం.
ఈ మూడిట్లో కూడా జరిగినటువంటి పోలింగ్కు నిన్న సమస్యాత్మకమైనటువంటి ప్రాంతంగా ఉన్నటువంటి భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గంతో సహా మొత్తం అన్ని కూడా స్ట్రాంగ్ రూమ్లో ఈవీఎంలు అన్నింటినీ కూడా భద్రపరిచినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి స్ట్రాంగ్ రూమ్లను యనమముల మార్కెట్ వద్ద ఈవీఎంలలో భద్రపరిచారు. ఇప్పుడు అంటే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్ల వద్ద 3 అంచెల భద్రత ఉంది. మొదటి అంచె లోపల సివిల్ పోలీసులు, అదేవిధంగా రెండో అంచె లోపల మొత్తంగా కూడా సిఆర్పిఎఫ్కి సంబంధించినటువంటి బలగాలు, అదేవిధంగా 3వ అంచె లోపల కేంద్ర పారామిలిటరీ బలగాలన్నీ కూడా భారీ భద్రత నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడికి కూడా అంటే ఒకవైపు అంటే ఈవీఎంలన్నింటి కూడా భద్రపరిచేటువంటి క్రమం లోపల పొలిటికల్ పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముందే అంటే ఎక్కడ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా వ్యవహరించేందుకు మొత్తం ఈవీఎంలన్నింటినీ కూడా భద్రపరిచేటువంటి చోటును ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రధానంగా రిటర్నింగ్ ఆఫీసర్గా ఉన్నటువంటి కలెక్టర్ ప్రావీణ్యారెడ్డి, వరంగల్ పార్లమెంట్ రిటర్నింగ్ ఆఫీసర్గా ఉన్నటువంటి ప్రావీణ్యారెడ్డి పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ఏజెంట్లతో కూడా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రధానంగా కేంద్రం నుంచి వచ్చినటువంటి 3 అబ్జర్వర్లు, ఒక జనరల్ అబ్జర్వరు, ఏదైతే ఫైనాన్స్కి సంబంధించినటువంటి అబ్జర్వర్, అదేవిధంగా ఎక్స్పెండిచర్కి సంబంధించిన అబ్జర్వర్, 3 అబ్జర్వర్ల నేతృత్వం లోపల ఇక్కడ మొత్తంగా కూడా ఈవీఎంలను భద్రపరిచేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ 3 అంచెల భద్రత తోడు 24 గంటలుగా సీసీ కెమెరాలు పనిచేసే విధంగా, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సాయుధ బలగాల నేతృత్వం లోపల మొత్తం పహారాన్ని కొత్త సీసీ కెమెరాలతోటి రికార్డ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా 2019కి సంబంధించినటువంటి ఎన్నికలకు పోలిస్తే ఇప్పుడు భారీగా మొత్తం కూడా పోలింగ్ శాతం అయితే నమోదైనటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. గతంలో ఉన్నటువంటి అంటే అసెంబ్లీ నియోజకవర్గాల పరిధి లోపల మనం శాసనసభకు సన్నిహినటువంటి ఎన్నికలతో పోలిస్తే ఓటర్లు కూడా చాలా అత్యంత ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నటువంటి సిచ్యువేషనే మనకి ఎక్కడికైతే కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి కొద్దిసేపటి క్రితమే వరంగల్ సిపి అంబర్ కిషోర్ జా అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి డీసీపీ రవీందర్తో సహా మొత్తంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏసీపీలు, అదేవిధంగా సిఐలు, అది కానిస్టేబుల్ స్థాయికి సంబంధించినటువంటి అధికారులు కూడా పూర్తిగా భద్రతను పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఎక్కడికక్కడికి కూడా ఈవీఎంలు అయితే ఉంది. ఈవీఎంలు భద్రపరిచేటువంటి క్రమం లోపల అక్కడ మొత్తం కూడా రికార్డ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వాళ్ళకి అంటే ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎలాంటి అనుమానాలు తావియకుండా కూడా మొత్తంగా కూడా ఇవన్నిటిని కూడా రికార్డ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తున్నటువంటి వాతావరణం ఉంది. చెప్పండి సంధ్య. అయితే కేకే మనం చూస్తూ ఉంటాము, కొంతమంది అభ్యర్థులు కావచ్చు లేదా ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా వచ్చి స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర పర్యవేక్షిస్తూ ఉంటారు. సో మరి అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకునే స్కోప్ ఉందని మనం అనుకోవచ్చు? సో అంటే ఎక్కడ కూడా పొలిటికల్ పార్టీలకు సంబంధించి నిలబడ్డటువంటి 43 మంది అభ్యర్థులు వరంగల్ పార్లమెంట్ పరిధిలో నిలబడితే వాళ్ళందరినీ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఏజెంట్లు, పొలిటికల్ పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు వాళ్ళందరినీ కూడా ఎలాంటి అనుమానాలు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, వాళ్ళు అనుమానాలకు అపోహలకు తావు లేకుండా ఈవీఎంలను భద్రపరిచేటువంటి క్రమం లోపల వాళ్ళందరికీ కూడా సరి అయినటువంటి మార్గనిర్దేశం ఇస్తారు. ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనల మేరకే ఈవీఎంలలో స్ట్రాంగ్ రూమ్లను భద్రపరిచి వాటిని పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం వరంగల్ పార్లమెంట్ పరిధిలో జరుగుతుంది. రైట్ కేకే.